హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మా బేబీ తనే బ్రష్ చేసుకుంటుంది. సో మ్యాక్సిమం తన పని తనే చేసుకుంటానంటదండి. బట్ నేను కొన్నిసార్లు తనకే ఇచ్చేస్తాను చేసుకోమని. ఐ మీన్ టు సే, తనే పాలు తాగుతా ఉంటుంది, తనే తింటా ఉంటుంది. సో ఇలా అనమాట. కొన్నిసార్లు నేను చేస్తానండి, ఎందుకంటే తను తినడం తక్కువ, పారేసుకోవడం ఎక్కువ ఉంటుంది. అండ్ చెప్పాలి అంటే నిజంగా పిల్లలు తన పనులు తను చేసుకుంటాను అంటున్నారంటే నిజంగా మెచ్చుకోవాలండి పిల్లల్ని. ఎందుకంటే సెల్ఫ్ డెఫిషియన్సీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. చాలామంది పిల్లలు ఇంకా వాళ్ళ ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ అయినా వాళ్ళ మమ్మీయే తినిపించాలి, తాగించాలి, ఇలా ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇలా సెల్ఫ్ డెఫిషియన్సీ ఉంటే ఏంటంటే పిల్లలు వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారనమాట, ఎవరి హెల్ప్ లేకుండా, డిపెండెంట్ అవ్వకుండా. సో ఇక్కడ వచ్చేసి మా పాపకి ఆల్రెడీ బ్రష్ అయిపోయింది. నేను ఉప్మా కూడా తినిపిస్తున్నాను. నేను ఉప్మా చూపించలేదండి మీకు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఉప్మా ప్రతి ఒక్కరికి తెలిసిందే, సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఉప్మా కూడా తినిపించేస్తున్నాను మా పాపకి. అండ్ ఆ తర్వాత వచ్చేసి పాలు కూడా తాగిస్తున్నానండి. నేను ఫస్ట్ టిఫిన్ చేశాక, బ్రేక్ఫాస్ట్ చేయించాక పాలు తాగిస్తాను. పాలు తాగించాక బ్రేక్ఫాస్ట్ చేయించను, ఎందుకంటే మిల్క్ తాగాక మళ్ళీ టిఫిన్ ఎక్కువ పట్టదండి. సో అందుకనేసి టిఫిన్ పెట్టాక నేను మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. సో మా బేబీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పాలు కూడా తాగేసింది. ఆ తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి మిల్క్ తాగుతున్నానండి. అండ్ ఇప్పుడు నా లంచ్లోకి వస్తే నేను తెలంగాణ స్టైల్ గుత్తి వంకాయ కూర చూపిస్తానండి. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు వంటలు, ఆబ్వియస్లీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాని వాళ్ళు కూడా యూట్యూబ్ ఫాలో అయిపోయి చేస్తూ ఉంటారు కదా. సో అది పెద్ద విశేషం ఏం కాదు. బట్ నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. బట్ ఐ స్వేర్ నిజంగా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ప్యాన్లో పల్లీలు వేయించుకుంటున్నానండి, ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను వచ్చేసి కొన్ని ఎక్కువనే తీసుకుంటున్నానండి పల్లీలు, ఎందుకంటే మసాలా కొంచెం ఎక్కువ నేను గ్రైండ్ చేసుకుందామని నేను ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు ఎప్పుడైనా మసాలా బ్రింజల్ కానీ, మసాలా లేడీస్ ఫింగర్ కానీ ఇలా చేసుకుందాం అనుకుంటే అప్పటప్పుడే ఎమర్జెన్సీగా తీసుకొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అందుకని కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను మసాలా కోసం. తర్వాత వచ్చేసి ఒక 4 to 5 రెడ్ చిల్లీస్ తీసుకుంటున్నానండి. అండ్ నేను రెడ్ చిల్లీస్లో సీడ్స్ కూడా చాలా వరకు తీసేసాను, ఎందుకంటే దానివల్ల స్పైసీ అవుతుంది, మా బేబీ తినదు కాబట్టి. పిల్లలు ఉన్న వాళ్ళైతే స్పైసీగా చేసుకోకపోవడమే బెటర్ అండి. లేకపోతే మాత్రం ఇష్టంగా తినాలి అనుకుంటే మాత్రం, స్పైసీ కావాలనుకుంటే మీరు మీ స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీస్ ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వచ్చేసి ధనియాలు కూడా రోస్ట్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత జీలకర్ర, సో ఇది కూడా నేను బాగా రెడ్గా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నాను, పచ్చి స్మెల్ పోయేంత వరకు. సో ఆ తర్వాత స్పైసీస్ ఇంకా వేసుకుంటున్నానండి, మసాలా పేస్ట్ చేసుకోవడానికి కోసం. అండ్ ఒక 2 దాల్చిన చెక్కలు అంటారు కదా, సో అది కూడా నేను విరిచి వేసుకున్నాను. అండ్ ఒక 4 to 5 లవంగాలు కూడా వేసుకున్నానండి. నాకు మసాలా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను దాంట్లో స్పైసెస్ తక్కువ వేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ కారంగా ఉండదు. మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం స్పైసెస్ తక్కువ వేసుకుంటేనే చాలా చాలా బెటర్. సో ఇవి కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి తీసేసాక నేను పాపీ సీడ్స్ వేసుకుంటున్నానండి.
పాపీ సీడ్స్ నేను 2 టైప్స్ ఆఫ్ పాపీ సీడ్స్ వేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి చిన్నగా రౌండ్‌గా ఉంటాయి. సో, అదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటాయి. అవి వేసుకుంటున్నాను. తెల్ల నువ్వులు అంటారు కదా! పాపీ సీడ్స్ అంటే మళ్ళీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో. తెల్ల నువ్వులు అంటారు కదా! అది అనమాట. సో, అది వేసుకుంటున్నాను. వేసుకొని అవి కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటానండి. అండ్ వచ్చేసి ఇక్కడ కోకోనట్. నా దగ్గర ఆల్రెడీ గ్రేటర్ కోకోనట్ ఉంది కాబట్టి నేను అది వేసుకుంటున్నాను. మీ దగ్గర కొబ్బరి ఫ్రెష్‌గా ఉంటే కూడా ఇంకా మంచిదే. కట్ చేసి పీసెస్ కూడా వేసుకోవచ్చు. సో, అంతా కలిపి నేను మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చి వాసన పోయేంత వరకు. ఏదైనా సరే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆ పచ్చి పచ్చి స్మెల్ ఉంటే తినలేం కదా మనము. సో, అందుకని. సో, చెప్పండి మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇండియాలో కరోనా ఎలా ఉంది? కరోనా గురించి ఇంకా చాలా వరకు మర్చిపోయి ఉంటారేమో కానీ, అది కూడా మనతో పాటే బతికేస్తుంది అలా. మనుషులు బతికినట్టే అది కూడా మనతో పాటే బతికేస్తుంది. దాని గురించి ఎంతమందికి గుర్తుందో, ఎంతమందికి గుర్తుకు లేదో నాకైతే తెలీదు కానీ, మనము అన్ని యాక్టివిటీస్ నార్మల్‌గా చేయడం స్టార్ట్ చేసేసాము. సో, అది కూడా మనతో పాటే హ్యాపీగా తిరిగేస్తుంది. ఎప్పుడు తగ్గిపోతుందో ఏంటో తెలీదు. టెన్షన్‌తో ఇంకెన్ని రోజులు బతకాలో తెలియట్లేదు. ఇప్పటికి చాలా ప్రాణాలు పోయాయి. సో, ఆ దేవుడే దిక్కండి ఇంకా మనందరికీ. తొందరలో కరోనా వైరస్ అంతరించిపోవాలని, అందరూ హ్యాపీగా సేఫ్‌గా తిరగాలని బయట అని కోరుకుంటున్నాను దేవుడికి. సో, నేను అన్నీ ఫ్రై చేసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా! అన్నీ నేను మిక్సీలో వేసుకుంటున్నానండి మిక్సీ పట్టడానికి. అండ్ ఇక్కడ ముందే నానబెట్టిన చింతపండు రసం ఉంది కదా! చింతపండు గుజ్జు అది కూడా వేసేసుకుంటున్నాను. అండ్ లైట్‌గా వాటర్ పోయాలండి. ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే మొత్తము వాటర్‌గా ఉంటే మనము వంకాయలో స్టఫ్ చేస్తే కూడా దాంట్లో ఉండదనమాట. సో, చూస్తున్నారు కదా! ఎలా గ్రైండ్ చేసుకున్నానో అలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాదు, మరీ వాటరిష్‌గా కాదు, మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్. వంకాయలో పెడితే అది వంకాయలో మంచిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! నేను ప్లాస్టిక్ కంటైనర్‌లో వేసుకుంటున్నాను. చెప్పాను కదా! నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానని. సో, దాన్ని ఒక 4 టైమ్స్ మ్యాక్సిమం నేను యూజ్ చేస్తానండి. ఎంతమంది ఉన్నాము మేము ఇంట్లో ముగ్గురమే. సో, మా పాప ఎక్కువ తినదు కదా! చిన్న పాప. సో, ఇద్దరమే. కాబట్టే సరిపోతుంది మాకు. ఆ తర్వాత వచ్చేసి ఒక 9-10 వంకాయలు తీసుకున్నానండి. ఎప్పుడే గానీ ఒక టిప్ చెప్తాను. గుత్తి వంకాయ చేసుకోవాలంటే చిన్న వంకాయలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలండి. పెద్ద వంకాయలు సెలెక్ట్ చేసుకోవద్దు. చిన్న వంకాయలే టేస్టీగా ఉంటాయి అండ్ త్వరగా మగ్గిపోతాయి. పెద్ద వంకాయలు టేస్టీగా ఉండదు అండ్ లోపల ఏమంటారు త్వరగా మగ్గవు. అవి ముదిరిపోయినట్టు ఉంటాయన్నమాట. సో, నేను ఆల్రెడీ వాటర్‌లో సాల్ట్ ఏసేసి 2 సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఒక 15 మినిట్స్. సో, దాన్ని స్క్వీజ్ చేసి ప్లేట్‌లో తీసుకుంటున్నానండి. వాటర్ ఉంటే మళ్ళీ మనము ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా మన మీద పడుతుంది కదా! సో, పడే ఛాన్సెస్ ఉంటాయి. అది డేంజర్ కాబట్టి స్క్వీజ్ చేసి తీసుకుంటున్నాను. ఎప్పుడే కానీ వంకాయలు మనము కట్ చేసినప్పుడు వంకాయలే కానీ, ఆలుగడ్డ కానీ సాల్ట్ వేసి పెట్టుకోవాలండి వాటర్‌లో. సో దాట్ నల్లగా అవ్వవన్నమాట. ఇది కూడా ఒక టిప్ అనుకోండి. సో, తర్వాత వచ్చేసి నేను మసాలా అంతా నేను స్టఫ్ చేసుకుంటున్నాను వంకాయలలో. చూస్తున్నారు కదా ఎలా స్టఫ్ చేస్తున్నాను. సో, మీరు కూడా సేమ్ ఇలానే ఫాలో అయిపోండి. నేను ఏదన్నా మీకు చెప్తున్నానంటే డెఫినెట్‌గా అది నేను ట్రై చేశాకనే చెప్తానండి.
ఎక్స్పీరియన్స్డ్ అవుతేనే చెప్తాను, లేకపోతే నేను అస్సలు చెప్పను మీకు. మిమ్మల్ని పాపం నేను మోసం చేయలేను. నిజంగా చెప్తున్నాను. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. సో నేనైతే చేసుకున్నాను. మీరైతే స్పైసీ కావాలంటే స్పైసీ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. చెప్పాను కదా, మా పాప కూడా తినాలి కాబట్టి నేను స్పైసెస్ ఎక్కువ వేయట్లేదు. ఆ తర్వాత వచ్చేసి నేను అంత మసాలా వంకాయలు స్టఫ్ చేసేసాను. నేను మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి. ఎప్పుడే కానీ మసాలా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. నార్మల్గా అయితే నేను ఆయిల్ ఎక్కువ యూస్ చేయను అనమాట. అది ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ నా ముందు వ్లాగ్స్లో చెప్పాను, చూపించాను కూడా నా కుకింగ్లో. సో మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. అయితే ఆయిల్ హీట్ అయ్యాక నేను కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు అండ్ ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి, నాకు, మా పాపకి కాబట్టి సరిపోతుంది. నార్మల్గా అయితే ఆనియన్స్, జీలకర్ర, ఆవాలన్నీ ఎక్కువ వేస్తూ ఉంటారు. బట్ నిజం చెప్పాలంటే ఈ టైంలో నాకు అస్సలు స్మెల్స్ పడట్లేదండి. స్మెల్ సెన్స్ అస్సలు నచ్చట్లేదు. పోపు కానీ, ఆనియన్ కానీ ఇలాంటివి ఏవి నచ్చట్లేదు. అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను. ఆ స్మెల్స్కి నాకు వామిటింగ్స్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను కూడా నా వ్లాగ్లో, ఆఫ్టర్ లాంగ్ టైం నేను 6 months తర్వాత నేను మళ్ళీ కుకింగ్ చేస్తున్నాను అని. సో కొంచెం జాగ్రత్తలు తీసుకొని నేను కుకింగ్ చేస్తున్నానండి. ఎంత హస్బెండ్స్, అబ్బాయిలు చేసినా కూడా మనం చేసుకున్నట్టు, మన మదర్స్ చేసినట్టు ఉండదు కదా వంటలు. సో పాపం మా హస్బెండ్ చేశారు, బట్ నాకే కొంచెం తినాలనిపించలేదు. కొంచెం కష్టమైన పర్లేదు అని నేనే చేసుకుంటున్నాను అనమాట ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. సో ఆనియన్ ఫ్రై అయిపోయాయి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను, అది ఫ్రై అయిపోయాయి. మీరు కావాలంటే మళ్ళీ లవంగాలు, ఇలైచి, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేనైతే వేయట్లేదు, ఎందుకంటే కొంచెం స్పైసీ అవుతుంది కదా, అందుకని. సో తర్వాత కూడా నేను స్టఫ్డ్ బ్రింజల్స్ అన్నీ పెట్టేసుకున్నానండి. అది కొంచెం మగ్గాక నేను ఆల్రెడీ మిక్సీలో కొంచెం గ్రేవీ ఉంది కదా, మసాలా పేస్ట్, దాంట్లో వాటర్ వేసి అంతా కలుపుకొని పోసుకుంటున్నాను, ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా. అండ్ వంకాయలు చాలా మంచిగా మగ్గాలండి, లేకపోతే మాత్రం పచ్చి ఉంటుంది, లోపల ఉడకదనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసానండి, చాలు, సరిపోతుంది మాకైతే అది. గ్రేవీ ఎక్కువ కావాలి, ఎక్కువ తింటాము అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేను మా క్వాంటిటీ బట్టి వేసుకుంటున్నాను అనమాట. అంత బాగా కుక్ అయితే, అంత దగ్గరికి అవుతే సరిగ్గా సరిపోతుంది కర్రీ మాత్రం. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను చింతరసం వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు కొంచెం పులుపు బాగా తినాలని అనిపిస్తుంది అనమాట. అందుకని ఆ పులుపు సరిపోతుందో లేదో అని మళ్ళీ కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నాను. సో నాకు ఇదైతే సరిపోయింది. మీకు నార్మల్గా పులుపు ఎవరికైనా తినాలి అనిపిస్తుందంటే ఇలా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వంకాయల్ని ఎక్కువ మనము టచ్ చేయకుండా గ్రేవీని కలపాలండి. ఓకే, వంకాయల్ని కూడా మనము కలుపుతూ ఉంటే కూడా వంకాయలు విడిపోయి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది, మనము అలా పట్టుకొని తినేలాగా ఉండదన్నమాట. సో అందుకని ఇక్కడ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను వంకాయని అస్సలు టచ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి హల్దీ వేసుకుంటున్నాను, పసుపు, నా క్వాంటిటీకి సరిపోయేంత వరకు. సో ఎక్కువ ఏం వేయలేదండి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అంతే, అది కూడా స్పూన్ చిన్నది. సో వంకాయల్ని మాత్రం టచ్ చేయకుండా కలపాలి. అండ్ తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. ఏది వేసుకున్నా సరే వంకాయల్ని ఎక్కువ కదలకుండా కలుపుకోండి. ఆ తర్వాత నేను లైట్గా చూస్తున్నారు కదా, వేయనట్టుగా చిల్లీ పౌడర్ కూడా వేసాను, కారప్పొడి. మా పాపకి కర్రీ కొంచెం తీసేసాక అప్పుడు నేను ఇంకొంచెం కారప్పొడి కలుపుకుంటానండి. ఇదైతే సరిపోతుంది మా పాపకి.
అండ్ తర్వాత వచ్చేసి నేను మింట్ కూడా వేసుకుంటున్నాను, పుదీనా మంచి స్మెల్ కోసం. నేను పుదీనా కానీ కొరియాండర్, కొత్తిమీర కానీ ఎక్కువ ఏం వేసుకోవట్లేదండి, కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను. ఏదో స్మెల్ బాగుండాలి అన్నట్టుగా, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఏంటంటే చెప్పాను కదా, నాకు స్మెల్ సెన్స్ అస్సలు నచ్చండి ఇప్పుడు, అందుకని కొంచెం కొంచెమే వేసాను. మీరు మాత్రం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి నా వంకాయలు. ఇక్కడ వచ్చేసి నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా వేసుకుంటున్నాను, యోగట్ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, బట్ ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో యోగట్ కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను, కలుపుకుంటున్నాను. నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేశాను అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి నేను మళ్ళీ లిడ్ పెట్టాను, అండ్ బాగా మగ్గిపోయాయి కూడా. కొంతమంది ఎలా చేస్తారా అంటే, నేను డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసేసి మసాలా గిట్ట వేసాను కదా, కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి దాన్ని తీసేసి మళ్ళీ ఆయిల్ పోసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అది చాలా బిగ్ ప్రాసెస్ అవుతుంది. సో అలా కంటే ఇలా చేసుకుంటే ఈజీ అయిపోతుంది, టైం సేవ్ అయిపోతుంది, వంకాయలు కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా పాపకి నేను కర్రీ తీస్తున్నానండి. స్పైసెస్ ఎక్కువ వేయలేదు పేస్ట్లో, కాబట్టి అది చప్పగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వేసినట్టు కారం వేసాను కాబట్టి సరిపోతుంది. మా బేబీకి తీసేసాక నేను తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసానండి, అందుకే కలర్ ఇప్పుడు కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో, ముగ్గిపోయాయి వంకాయలు. ఆ తర్వాత వచ్చేసి నేను నా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, క్లీన్ చేసేసుకున్నాను పర్ఫెక్ట్గా. మొన్ననే ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. సో చూడ్డానికి హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చేసి మా పాపకి మళ్ళీ నేను ముద్దపప్పు చేద్దామని పప్పు నానబెట్టానమాట. సో అందులో వచ్చేసి 2 చిల్లీస్ వేసాను, కొంచెం హల్దీ వేసాను, అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నారండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు తింటారో తెలియదు కదా, సో స్పేర్గా కర్రీ చేసుకుంటానన్నమాట నేను. ఒక కర్రీ కాకపోయినా ఒక కర్రీని తింటారు కదా అన్నట్టుగా. సో వాళ్ళు దేంతో తిన్నా ఓకే, 2 ముద్దలు ఎక్కువ తిన్నా హ్యాపీ. సో అలా అనుకుంటాను. నా కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. నా కిచెనే కానీ, హాలే కానీ, బెడ్రూమ్సే కానీ అన్నీ టోటల్గా క్లీన్ చేసేసుకున్నాను, మంచి సర్ది పెట్టుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి కిచెన్ క్లీన్గా ఉంటే. ఎందుకంటే మెయిన్గా లేడీస్ ఉండేది ఎక్కువ శాతం ఈ కిచెన్లోనే కదా. అసలు ఆ కిచెన్లోకి వస్తుంటేనే అదొక రకమైన వామిటింగ్ సెన్స్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు, కిచెన్ బాగలేకపోతే. సో మెయిన్ కిచెనే బాగుండాలి. నేను కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను, చూపిస్తాను మీ అందరు కూడా. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, నా గ్యాస్ స్టవ్ చాలా క్లీన్ అయిపోయిందనమాట. అంతా నా కిచెన్, నా రూమ్స్ అన్నీ కూడా క్లీన్ అండ్ నీట్గా చేసేసుకున్నాను. సో అదే చూపిస్తున్నాను మీ అందరు కూడా. అక్కడ వచ్చేసి పప్పు కూడా మగ్గుతుందండి, చూస్తున్నారు కదా, అంత నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నాను నేను. సో అదనమాట, నా కిచెన్ నీట్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ బయట వెదర్ చూస్తున్నారు కదా, చూడ్డానికి ఎండలా ఉంది కానీ ఎండ ఏమీ లేదండి. మనకు బయట తిరిగితే ఎండకి మాడిపోయిన మసాలా దోశలాగా అయ్యేవాళ్ళము. ఇప్పుడు ఒక 2-3 డేస్ నుంచి బయటికి వెళ్తే పండిపోయిన టమాటాలాగా ఎత్తున్నామండి. ఎందుకంటే చెంపలు ఎర్రగా, ముక్కల నుంచి కళ్ళ నుంచి నీళ్ళు రావడం, ఇలా చలి స్టార్ట్ అయిపోయింది మాకు. చాలా టూ మచ్ విండ్ ఉంది. సో అక్కడ వచ్చేసి మా పాప బొమ్మలన్నీ పడేసింది, నేను సదినా కుర్తి పడేస్తూనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా పాపకి బాత్ కూడా అయిపోయింది, తనకి రెడీ చేస్తున్నాను. టీవీ పెట్టి రెడీ చేస్తున్నానండి. నార్మల్గా అయితే అసలు ఒక్క దగ్గర కుదురుగా కూర్చోరనమాట పిల్లలు. అలా అదే టీవీ పెడితే దాన్ని చూసి అలానే షాక్ అయిపోయి కూర్చుంటారు, కాబట్టి ఈజీగా మన పని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో నేను టీవీ పెట్టేసి మా పాపకి నేను రెడీ చేస్తున్నాను.
నార్మల్‌గా ఇంకొక మంత్ తర్వాత అలా చలి స్టార్ట్ అవ్వాలి. బట్ ఈసారి త్వరగా చలి స్టార్ట్ అయిపోయిందండి మాకు మాత్రం. అసలు టూ మచ్ విండ్ 2 డేస్ నుంచి నైట్ కూడా పడుకోలేకపోతున్నాం. కాళ్ళు, చేతులు అంతా కూల్‌గా అయిపోతుంది. ఫ్రీజ్ అయిపోతుంది. వణుకొచ్చేస్తుంది. సో, ఇంకా నాకు తెలిసి నేను ఇంకా రేపటి నుంచి సాక్స్‌లు కూడా వేసుకొని పడుకుందామని డిసైడ్ అయిపోయానండి. అంత చలి స్టార్ట్ అయిపోయింది మాకైతే 2 డేస్ నుంచి అయితే. ఫ్యాన్ గూడా వేసుకోవట్లేదు. ఏసీ వేసుకునే వాళ్ళం అది గూడా వేసుకోవట్లేదు. ఇప్పుడు బయట తిరగాలంటే జర్కిన్ ఏసుకొని తిరగాల్సొస్తుంది. దొంగల్లాగా జర్కిన్, గ్లౌజెసు, మాస్కు ఇవన్నీ ఏసుకొని తిరగాల్సొస్తదిగ. ఇప్పుడే ఇంత విండ్ ఉంటుంటే ఇంకా ముందు ముందు చలి ఎంత టూ మచ్ ఉంటుందో ఇంకా మాకు అర్థమైపోయింది. ఆబ్వియస్లీ చికాగో అంటేనే ఇంకా చెప్పాను కదా చాలా సార్లు విండ్, స్నో ప్లేస్ అనమాట. సో, ఈసారి మాకు త్వరగా స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఇక్కడ మా పాపకి నేను రెడీ కూడా చేసేసాను. ఆయిల్ పెట్టాను హెయిర్‌కి. 1 వీక్ అంతా ఆయిలే పెడతానండి. వీక్లీ వన్స్ నేను హెడ్ బాత్ చేయిస్తాను. సో, అందుకే నున్నగా పోనీటైల్ వేసేసాను దూసేసి. అండ్ 1 వీక్ ఒకసారి నెయిల్స్ కట్ చేస్తూ ఉంటాను. అండ్ 3, 4 డేస్‌కి ఒకసారి ఇయర్ బడ్స్‌తో చెవులు తుడుస్తూ ఉంటాను. ఊరికే కూడా తుడవద్దు. లోపల కూడా పెట్టకూడదండి. అది చాలా డేంజర్ అనమాట. సో, అలా ఒక 3, 4 డేస్‌కి ఒకసారి అలా అలా ఇయర్ బడ్స్‌తో బయట బయట కొంచెం మెల్లగా క్లీన్ చేస్తూ ఉంటాను. అయిపోయింది. మా బుజ్జి రెడీ అయిపోయింది. సో, ఇక్కడ వచ్చేసి నేను పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి నేను దాన్ని మ్యాష్ చేసేసుకుంటున్నాను మెత్తగా. కొంతమంది అలా కూడా చేసుకుంటారు. పప్పు టమాటాలా కూడా చేసుకుంటారు. బట్ నేను ఇక్కడ ముద్దపప్పు చేస్తున్నాను కాబట్టి నేను పప్పు పెట్టటం లేదు. స్మాష్ చేస్తున్నాను. 2 మిర్చీస్ సరిపోతుందండి క్వాంటిటీకి. అండ్ ఇక్కడ మిర్చీస్ వచ్చేసి చాలా స్పైసీగా ఉంటాయి. చూడ్డానికి చిన్న చిన్నగా ఉంటాయి. బట్ టూ మచ్ స్పైసీగా ఉంటాయి. సో, మొన్నటిదాకా అయితే బయట తిప్పాలంటే ఈ వైరస్‌తో టెన్షన్‌తో ఇంట్లోనే ఉండము. సో, ఇప్పుడు కొంచెం జనాలు బయట తిరుగుతున్నారు గదా! అలాగైనా తిరుగుదాము అని అనుకుంటే మాత్రం చలి తిరగనివ్వట్లేదనమాట. సో, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టిలాగా అయిపోయింది మా పని. సో, ఇందులో వచ్చేసి నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి కింద అడుగంటకుండా. అయితే ఇలాంటి పప్పు, చారులు ఏమైనా చేసేటప్పుడు సైడ్ డిష్‌గా ఏదో ఒకటి ఉండాలి. వడియాలే కానీ, పాపడే కానీ, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై ఏదో ఒకటి ఉండాలనమాట. ఉట్టిగా అయితే తినలేము. సో, ఇక్కడ వచ్చేసి పసుపు వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత చిటికెడు అంటే చిటికెడు వేసి వేయనట్టుగా చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అన్నీ వేసుకొని నేను అంతా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని పోపు పెట్టుకుంటానండి. సో, చూస్తున్నారు కదా! 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అయితే నేను ఆలివ్ ఆయిల్ లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తామండి. ఎందుకంటే ఒకటే ఆయిల్ యూస్ చేయకూడదు కదా! సో, 6 మంత్స్‌కి ఒకసారి అలా చేంజ్ చేస్తూ ఉంటాము. కొలెస్ట్రాల్ ఎక్కువున్న ఆయిల్ అయితే అస్సలు తెచ్చుకోము. సో, మ్యాక్సిమం నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను కాబట్టి ఏం ప్రాబ్లమ్ కూడా లేదు. సో, ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక లైట్‌గా జీలకర్ర, ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లి వేస్తున్నానండి. వెల్లుల్లి మ్యాష్ చేసి వేయట్లేదు అలానే వేస్తున్నాను. ఆ తర్వాత 2-3 కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నానండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, తర్వాత వచ్చేసి మినప్పప్పు మంచి టేస్ట్ అండ్ స్మెల్ కోసం వేసుకున్నాను. సో, అంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక
దాన్ని నేను పప్పులో పోపు పెట్టేసుకుంటానండి. సో నేను చేసుకుంటున్న పప్పుకి ఆ పోపు ఆయిల్ సరిపోతుందనమాట. సో అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, నిజంగా ముద్దపప్పు చాలా యమ్మీగా ఉంటుందండి. ఐ స్వేర్, నిజంగా నెయ్యి వేసుకొని అంత పచ్చడి వేసుకొని అందులో తింటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. బట్ నెయ్యి నాకైతే నచ్చదు, కానీ మా పాపకైతే అలవాటు చేశాను. అండ్ నేను ఏ కర్రీ చేసినా అందులో నేను కొంచెం షుగర్ వేస్తానండి. షుగర్ వేయకపోతే బెల్లమైనా వేస్తాను. సో అదొక మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నార్మల్గా స్వీట్స్లో కొంచెం సాల్ట్ వేస్తే ఎలా టేస్ట్ ఉంటుందో అలానే ఐ మీన్ హాట్లో కూడా కొంచెం షుగర్ వేస్తే అలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో అంతా చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి అదే నేను పోపు చేసుకున్న ప్యాన్లో నేను చిప్స్ చేసుకుంటున్నానండి. ఆలూ చిప్స్, బంగాళదుంప చిప్స్ మా పాప కోసం పప్పులో అంచుకు తినడానికనమాట. ఒక ఆలు తీసుకున్నాను. మ్యాక్సిమం మా పాపకి బయట నుంచి ఫుడ్ కంటే ఇంట్లోనే ఎక్కువ చేస్తాను. బయట నుంచి ఫుడ్ కూడా తింటుంది, బట్ అంతగా ఏం తినదు. బట్ నేను అయితే కొంచెం ఎక్కువనే చేస్తాను ఇంట్లో. సో అది సరిపోతుంది. ఇది వచ్చేసి మా హస్బెండ్ చేసుకోవాలి మటన్ కర్రీ. అండ్ చూస్తున్నారు కదా, హోమ్ మేడ్ నెయ్యి అండి. హోమ్ మేడ్ నెయ్యి ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కోవా స్మెల్ లాగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, రైస్, హోమ్ మేడ్ నెయ్యి, ముద్దపప్పు అండ్ చిప్స్. సో భలే మీల్ కదా ఇది పిల్లలకి. చూస్తున్నారు కదండి, పిల్లలు తినడానికి బాగా మారం చేస్తారు ఈ ఏజ్లో. 1.5 hour 2 hours కూర్చుంటారు, అసలు నోట్లో నుంచి పెట్టుకుంటారు. అది మింగడానికి అవస్థ పడాలన్నమాట, వాళ్ళంటే పడాలి డైలీ 3 పూటలు. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చారండి. వెజిటేబుల్స్ అయిపోయాయి. సో ఈవినింగ్ టైం చూడ్డానికి సన్నీగా ఉంది కదా, బట్ టూ మచ్ విండ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ బిస్కెట్ తింటుంది మా పాప. పిల్లలకి ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి, సో దాట్ వాళ్ళకు కూడా కొంచెం ఆకలి అని అనిపించదు. సో నా బేబీకి జంక్ ఫుడ్ ఏ తిన్నా సరే 3 పూటలు ఖచ్చితంగా రైస్ మాత్రం ఉంటుందండి. ఐ మీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ మీల్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో మధ్యలో అంతా ఇంకా ఇవి తింటూనే ఉంటుందన్నమాట, పెడుతూనే ఉంటాను. సో
సో చూసారు కదండి, వెజిటేబుల్స్ అంతా వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అండ్ కుక్ చేసే ముందు కూడా నేను మళ్ళీ వాష్ చేసుకుంటానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పడుకునే ముందు నా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను, నా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా నేను పడుకునే ముందు అంతా క్లీన్ చేసుకొని పడుకుంటానండి. సో దట్ స్మెల్ అనేది రాదు, ఆ స్మెల్స్కి కాక్రోచెస్ రావు. ఈ కాక్రోచెస్ వస్తే అవి పిల్లలు పెడితే మనము ఏం చేసినా కూడా చనిపోవు, ఎన్ని మందులు పెట్టినా చనిపోవు అవి. అలా ఫ్యామిలీని ఏమంటారు, పెంచుతూ పోతాయి అన్నమాట కాక్రోచెస్. అంత దూరం తెచ్చుకునే కంటే మనము నైటే పడుకునే ముందు అంత నీట్గా క్లీన్ చేసుకొని పడుకుంటే మాత్రం డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో చీమలే కానీ కాక్రోచెస్ కానీ ఏవి రావు. అందుకని మనం నైటే పడుకునే ముందు కొంచెం కష్టమైనా సరే అంత కిచెన్ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అస్ అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి కిచెన్ కూడా మొత్తం క్లీన్గా పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ అవి ఇవి పడుతూ ఉంటాయి కదా మనం పోపు పెడుతుంటే. సో అవన్నీ ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇదండి నా డైలీ వ్లాగ్ ఇలా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి, క్యారింగ్ కాబట్టి సో ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. నా 2.5 years బేబీ టాడ్లర్తో ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నాను కిచెన్. సో ఇదండి ఈరోజు నా వ్లాగ్. నా డైలీ ఇలానే ఉంటుంది. 2.5 years బేబీ టాడ్లర్ బేబీతో నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి. సో ఈరోజు నా 2.5 years టాడ్లర్ బేబీతో వైల్ ఆమె ప్రెగ్నెంట్ నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేదే ఈ వ్లాగ్ అన్నమాట. సో నా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ అందరితో మీట్ అవుతాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బాయ్ బాయ్ బాయ్.